ఘాటి మూవీ రివ్యూ. క్రిష్ గారు 'వీరమల్లు' సినిమా లేట్ అవుతుందని ఆ సినిమాను వదిలేసి ఈ సినిమా తీశారు. అనుష్క, విక్రమ్ ప్రభు లాంటి మంచి యాక్టర్స్ని తీసుకొని తన స్టైల్లో మంచి సినిమా తీస్తారనుకుని సినిమాకి వెళ్తే క్రిష్ గారు 90mm రాడు దింపారు. ఈ సినిమా చేయడానికి ఆ 'వీరమల్లు' సినిమాను వదిలేసింది. నాకైతే ఈ ఘాటి సినిమా చూస్తుంటే ఇది క్రిష్ గారే తీశారా లేక దీన్ని కూడా వదిలేసి వేరే వాళ్ళతో తీయించారా అనిపించింది. ప్రీవియస్ క్రిష్ గారు తీసిన సినిమాలు కమర్షియల్గా ఫ్లాప్ అయినా సినిమాలో ఒక మంచి పాయింట్ ఉంటుంది. కానీ ఇలా రొటీన్ స్టోరీతో సినిమా చేస్తారని అస్సలు అనుకోలేదు. ప్లాట్ విషయానికి వస్తే ఘాటీలో గంజాయి స్మగ్లింగ్ చేసే ఇద్దరు ప్రేమికుల స్టోరీ ఇది. ఘాటీలకు జరిగే అన్యాయాలు వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, అనుష్క ఏం చేసింది అనేదే సినిమాలో చూస్తాం. అసలు ఈ సినిమా నాకు ఎందుకు నచ్చలేదంటే సినిమాలో తీసుకున్న పాయింట్ని ఎప్పటికే రుద్ది రుద్ది అర్రకొట్టారు. ఈ సినిమాలో ఇంకా దారుణంగా రుద్దారు. అసలు సినిమాలో నాకు ఏదైనా నచ్చిందంటే అనుష్క అండ్ విక్రమ్ బాబు వీళ్ళిద్దరు యాక్టింగ్ బాగుంది. ఇంటర్వెల్ కూడా ఓకే ఓకే. ఇక సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకి చాలా ప్లస్. ఇవే సినిమాలో నాకు నచ్చింది. ఇక ఇవి తప్పించి మిగతావన్నీ నెగిటివ్సే. ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉందనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా దారుణంగా ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం రివెంజ్ మోడ్లోకి వెళ్ళి తర్వాత ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేస్తాం. స్టోరీ చాలా రొటీన్గా ఉంటుంది. ఒక ఘాటీ పాయింట్ తప్ప మిగతాది మొత్తం రొటీన్గానే ఉంది. అసలు సెకండ్ హాఫ్ని అస్సలు చూడలేం. చూడాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అసలు క్రిష్ గారు ఈ సినిమాని తీయకుండా ఓపిక్గా 'వీరమల్లు' సినిమాని చేసుంటే ఎంతో కొంత 'వీరమల్లు' అనే బాగుండేది. ఫైనల్గా ఈ సినిమా నాకైతే హెడ్ఏక్ తెప్పించింది. మీరు చూడాలనుకుంటే జెండుమామ తీసుకెళ్ళండి. ఒకవేళ సినిమా మీరు ముందే చూసుంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.